పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని అయితే 30 పడకలుగా ఉన్నటువంటి ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఇప్పుడు అంతా తీర్చిదిద్దేందుకు మొత్తం జీవో కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనిపై మరిన్ని విషయాలు మాట్లాడేందుకు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వరం గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూడాలి 100 పడకల ఆసుపత్రిగా ఇప్పుడు అంతా కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఏ విధంగా ఇక్కడ 100 పడకల ఆసుపత్రి తీర్చిదిద్దుతున్నారు? అంటే 100 పడకల ఆసుపత్రి ఇక్కడ ఆవశ్యకత కూడా ఎంచేదంటే ఇక్కడ తుని, పెద్దాపురం, జగ్గంపేట, అదేవిధంగా ప్రతిపాడు ఇవన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి. అందరికీ అవకాశం కలగాలి కాబట్టి ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎలక్షన్లో మాట ఇచ్చారో దాని ప్రకారం ఇక్కడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణం వచ్చినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మాట ఇచ్చి తెచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం కూటమి ప్రభుత్వం నుంచి. అంటే ముఖ్యంగా ఏమేమి ఉండబోతుంది, అంటే ఏమేమి రాబోతుంది అదనంగా ఇక్కడ? కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా ఫెసిలిటీస్ ఉన్నాయో ఇంచుమించు 99% అదే ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. 100 బెడెడ్ అనేసరికి ఆల్రెడీ స్టాఫ్, మరి సర్జరీస్ కానీ అన్ని రకాల హార్ట్కి కానీ అన్ని రకాల వైద్యం ఇక్కడ జరుగుద్ది. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి సగం బడ్జెట్ తగ్గుద్ది. ఈ హాస్పిటల్ రావడం వల్ల చాలా సంతోషం, ఇది అందరికి కూడా ఉపయోగపడుతుంది. అభివృద్ధి కమిటీ ఇక్కడ సమావేశం జరిగింది, మీరు ఎందుకు మధ్యలో వెళ్ళిపోతున్నారు? నేను మధ్యలో వెళ్ళడం అంటే ఇక్కడ అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. అటు ముఖ్యమంత్రి, ఇటు ఉప ముఖ్యమంత్రి 2 ఫోటోలు లేవు. ఇక్కడ మా చేతుల్లో లేదు. కార్యకర్తలు అటు జనసేన ఇన్ఛార్జ్ మీద పడ్డారు, నా మీద పడ్డారు. కార్యక్రమం రసాబసగా ఉందని చెప్పి నేను బయటకు వస్తున్నాను. ఇంకా భోజనం కూడా చేయలేదు. నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాక ఇక్కడ ఉండిపోయాను. అది పరిస్థితి. 2 మెంబర్స్, ఒకటి జనసేన నుంచి బొజ్జ ఇది కుమారు, రెండోది తెలుగుదేశం పార్టీ నుంచి వేణి సురేష్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం యొక్క తప్పు, ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టకుండా కార్యక్రమాలు చేయడం అన్నది. తర్వాత అక్కడ కూడా కూటమి అభ్యర్థుల మాటలు కూడా పిలకుండా ఉండడం అన్నది చాలా పొరపాట్లు. ఇటువన్నీ రెక్టిఫై చేసుకోమన్నాం. అంటే కార్యకర్తలను మనం కంట్రోల్ చేయలేం కదా. వాళ్ళ ఎవరి నాయకుడికి వారికి ఫోటోలు లేనప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి మరలా రిపీట్ అవ్వకుండా చూడమని తెలియదు. హాస్పిటల్ యాజమాన్యం చేశారంటారు, మొత్తం కమిటీ ఇక్కడ అంత లోపం అంటారు, ఇక్కడ ఎవరిలో ఉందంటారు? హాస్పిటల్ యాజమాన్యం లోపం. అది కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరో ఉప ముఖ్యమంత్రి ఎవరో వాళ్ళకి తెలీదా? 2 ఫోటోలు పెట్టుకోవాలి కదా. పెట్టుకుని అందులో స్థానిక ఎమ్మెల్యే ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకుని కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి. ఇది రెండోసారి నేను కూడా వెళ్ళిన చోట కూడా మరి అధికారులకి, నేను నియోజకవర్గ అధికారులకి అందరికి కూడా హెచ్చరిస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకుండా, పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకుండా, అదేవిధంగా పక్కన చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు లేకుండా పిఠాపురం నియోజకవర్గంలో అధికారులు కార్యక్రమాల్లో ఎక్కడ ప్రవర్తించినా సరే పై అధికారులు చెప్పి సస్పెండ్ చేయించి పరిస్థితి వస్తుందని చెప్తున్నాం. అంచేతంటే ఇది పార్టీల్లో చిచ్చు పెట్టి పరిస్థితి ఉంటుంది. కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి. ఫోటోల గురించి ముఖ్యమైన కాదు. అంటే ప్రతి కార్యకర్త కూడా వారి యొక్క నాయకుడి ఫోటో అక్కడ ఉండాలి, గౌరవించుకోవాలని కోరుకుంటారు. అందులో భాగంగానే వేళ పవన్ కళ్యాణ్ గారిది లేదు, అలాగే చంద్రబాబు నాయుడు గారిది లేదు. ఇక్కడ ఎక్కువ జరుగుతుంది, పిఠాపురంలో ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. ఎప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి 2 ఫోటోలు కంపల్సరీగా ఉండాలి ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడికక్కడ. అది హెచ్చరిస్తున్న అధికారులను కూడా ఇటువంటి రిపీట్ అవ్వకుండా నియోజకవర్గ స్థాయి అధికారులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఇది కరెక్ట్ విధానం కాదు. చూస్తున్నా ఇది పరిస్థితి. ఏదైతే పిఠాపురం హాస్పిటల్కి సంబంధించినటువంటి అభివృద్ధి కమిటీ చైర్మన్గా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొనిదేళ్ల పవన్ కళ్యాణ్ గారి ఫోటో చిత్రపటం అయితే ఉండాలి, కానీ ఫ్లెక్సీలో ఎక్కడా లేకపోవడంతో అక్కడ జనసేన కార్యకర్తలతో పాటు అలాగే చంద్రబాబు ఫోటో కూడా లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా మొత్తం ఇక్కడ ఏదైతే ఈరోజు జరగబోతున్నటువంటి డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం అయితే రసాభాసగా మారినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. దీనిపై అంటే 30 పడకలుగా ఉన్నటువంటి ఆసుపత్రి 100 పడకలుగా తీర్చిదిద్దేతో పక్కన అన్ని సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజు హాస్పిటల్కి సంబంధించినటువంటి కమిటీ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, కానీ అక్కడ వేదికపై పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడంతో వివాదాస్పదంగా మారింది. కార్యకర్తలందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పుడైతే రసబసగా మారిన నేపథ్యంలోనే ఇక టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వర్మ ఇక్కడ నుంచి సమావేశం నుంచి అయితే నిష్క్రమించి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV పిఠాపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.